భారతీయ వడ్డెర్ల ఐక్యత ఎస్టీ సాధక సమితి అనంతపురం జిల్లా అధ్యక్షులు ఆనంద్ మాట్లాడుతున్నది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏవైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఆ హామీల్లో ఎంతవరకు నెరవేర్చినారని మేము మా సంఘం తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండే మా వడ్డెర నాయకులు కేవలం చైర్మన్ సీట్లకి మాత్రమే పరిమితం అయినారు తప్ప వడ్డెర్లు పడుతున్న బాధలను, వారికి చేయవలసిన ఆర్థిక అభివృద్ధి కానీ సంక్షేమ అభివృద్ధి కానీ ఒక్కటి ఇంతవరకు మీరు ప్రభుత్వం నుండి ఇప్పలేదని మీ అందరినీ ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా బీసీ డిక్లరేషన్ చేసి చట్టం చేసి వడ్డెర్ల రక్షణ కల్పిస్తామని హామీ ఎంతవరకు అమలు చేసినారు? వడ్డెర్లకి 50 సంవత్సరాలకు పింఛని ఇస్తామని చెప్పేసి అదంతవరకు హామీ నెరవేర్చినారు. విద్యాపరంగా ఆర్థికంగా ఎదుగుదల చేస్తామని పరిశ్రమల ద్వారాగా వడ్డెర్లకి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినారు? ఇలా ఎన్నో హామీలు ఇచ్చి కేవలం ఎలక్షన్ టైంలో ఓట్లు వేయించుకునే దానికి మాత్రమే వడ్డెర్లని ఉపయోగించుకున్నారు తప్ప ఇంతవరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఈ అనంతపురం జిల్లాలో ఎక్కువ శాతం వడ్డెర్లు ఉన్నారు. ఈ వడ్డెర్లకి ఇంతవరకు సమస్యలు పరిష్కరించబోగా వారికి అండదండలుగా లేకోకుండా కేవలం ప్రభుత్వానికి దాసోహంగా ఉన్నారు తప్ప వడ్డెర్లకు న్యాయం చేసిండేది ఏం లేదని మరొకసారి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మా వడ్డెర సోదరులు ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉన్నారో, రాజకీయ పార్టీల్లో ఉన్నారో వారందరూ ప్రభుత్వానికి మీరు చెప్పి వడ్డెర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ముందుకు పోవాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం రాకముందు మీకు ఎమ్మెల్సీలు ఇస్తాం, ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం, ఎంపీ సీట్లు ఇస్తామని ప్రతి మీటింగుల్లోనూ బహిరంగ సభల్లోనూ చెప్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఎక్కడ ఏ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు, ఎంపీ టికెట్ ఇచ్చినారు, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినారో ఈ సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. కేవలం మభ్యపెట్టే మాటలు చెప్పి ఓట్లు దండుకోవడం తప్ప ఇంకొకటి టీడీపీ ప్రభుత్వానికి లేదని మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా బీసీ డిక్లరేషన్ ఖచ్చితంగా చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో రాయలసీమ ముఖ్యంగా కరువు ప్రాంతంలో వడ్డెర్లు ఎంతోమంది రాళ్ళు కొట్టుకుంటూ బతుకుండే వాళ్ళు చాలామంది ఉన్నారు. పార్టీల పరంగా కాకపోయినా కేవలం వడ్డెర్ల సామాజిక వర్గంగా అభివృద్ధి చెందాలనే ఆలోచన మీకుంటే ఇప్పటికైనా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసి వారికి తోడ్పాటు ఇవ్వాలని మరొకసారి తెలియజేస్తున్నాం.